మాస్ సినిమాల నుంచి కామెడీకి మారిపోయారు గోపీచంద్. ఏడాది భీమా సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చారు టాలీవుడ్ నటుడు గోపీచంద్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ టాక్ ని తెచ్చుకుంది. గోపీచంద్ చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా గోపీచంద్ కి బ్రేక్ ని ఇవ్వలేకపోయింది. నిజం చెప్పాలంటే లౌక్యం సినిమా తర్వాత ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ కూడా లేదు. ఇన్ని రోజులు మాస్ సినిమాలు తీస్తూ వస్తున్న గోపి ఒక్కసారిగా కామెడీ వైపు చూస్తున్నాడు. అందుకే ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ ఓ మూవీ చేస్తున్నాడు. ఒకప్పుడు వరుస హిట్లను నమోదు చేస్తూ వచ్చిన శ్రీను వైట్లకి ఆ తర్వాత కాలం కలిసి రాలేదనే చెప్పాలి. వరుస పరాజయాలు పలకరిస్తూనే వచ్చాయి. 2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ ఫలితం కూడా ఆయనను నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన నుంచి ఇంతవరకు ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఆయన ఒక సినిమాని చేస్తున్నాడట. విశ్వం టైటిల్తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్లో తెగి తేల్చడం, క్రమాన ఫలితం, విధాత విశ్వం అంటూ గూస్ బంప్స్ తెప్పించే టైటిల్స్ ట్రాక్ గోపీచంద్ను కొత్త గెటప్లో చూపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం వీడియోను షేర్ చేశారు మేకర్స్. భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని, విదేశాల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంటుందనే విషయం అర్థమవుతోంది. ఇక మరోసారి ట్రైన్లో కామెడీ ఎపిసోడ్ను శ్రీను వైట్ల ప్లాన్ చేశాడని కూడా తెలుస్తోంది. కావ్య థాపర్ కథానాయికగా అలరించనుంది. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు ధోనిపుడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్నారు. గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది, దీనిపై నా పేరుంది అంటూ హిందీలో డైలాగ్ చెబుతూ ఇప్పటికే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు గోపీచంద్. విశ్వంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి గోపి మోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తూ ఉండగా చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందిస్తున్నాడు. గోపీచంద్ ఈసారి ఫుల్ లెంగ్త్తో యాక్షన్ ప్యాక్లో ఎంటర్టైనింగ్ రోల్తో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ స్ట్రైక్తోనే అర్థమవుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లో వస్తున్న తొలి సినిమా ఇదే.